హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యంగ్ అండ్ టాలెంటెడ్ నటీనటులు నబ్బా నటేష్ అలాగే ప్రియదర్శన్ మెయిన్ లీడ్లో నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం డార్లింగ్. ట్రైలర్స్తో మంచి రెస్పాన్స్ సంపాదించుకున్న ఈ చిత్రం థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ చిత్రం ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే, చిన్నప్పటి నుంచే బాగా చదువుకుని జాబ్ చేస్తే మంచి భార్య వస్తుంది. అప్పుడు ప్యారిస్ వెళ్ళొచ్చని ప్రియదర్శన్ కలలుకంటూ ఉంటాడు. తన పెళ్లి లైఫ్ పార్ట్నర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా ఓ రోజు నందిని, అదే మన అనన్య నాగలతో పెళ్లి ఫిక్స్ అవుతుంది. కానీ సరిగ్గా పెళ్లి ముందే ఆమె తను ప్రేమించిన వాడితో వెళ్ళిపోతుంది. దాంతో డిప్రెషన్లోకి వెళ్ళిన ప్రియదర్శన్ తాను చనిపోవాలని ఫిక్స్ అవుతాడు. అలా చనిపోయే సమయంలో పరిచయం అవుతుంది నబ్బా నటేష్. అలా పరిచయమైన గంటలోనే ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అక్కడ నుంచి ప్రియదర్శన్ పడ్డ ఇక్కట్లేంటి, నబ్బా నటేష్కు ఉన్న సమస్య ఏంటి, అసలు ఆమె ఎవరు, చివరికి ఇద్దరు కలిసి ఉంటారా లేదా అనేది మనం స్క్రీన్పై చూడాల్సిందే. ఓకే అనిపించే ఫస్ట్ హాఫ్ తర్వాత అదే రీతిలో లేదా అంతకు మించి సాలిడ్ సెకండ్ హాఫ్ ఉంటే సినిమా చాలా ప్లస్ అవుతుంది. కానీ ఇది మాత్రం ఈ చిత్రంలో బాగా మిస్ అయింది. ఎగ్జైట్మెంట్ చేయని ట్విస్టులు, పేలవంగా సాగే స్క్రీన్ ప్లే చాలా వరకు సెకండ్ హాఫ్ అంతా చికాకు తెప్పించే విధంగా ఉంటాయి. అలాగే ఫస్ట్ హాఫ్లో మెయింటైన్ చేసిన ఎలిమెంట్స్ కూడా సెకండ్ హాఫ్లో పెద్దగా లేవు. అరాకొరా ఉన్నా అవి అన్ని రకాల ఆడియన్స్ని అలరించేలా లేవు. ఈ తరహా చిత్రాల్లో మనం ఆల్రెడీ అపరిచితుడు, చంద్రముఖి లాంటి సినిమాలు చూసేసాం. ఈ సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది. స్క్రీన్ ప్లే మాత్రం కొంచెం బోరింగ్గా ఉంటుంది. ఇక మెగా డాటర్ నిహారిక పాత్ర అయితే సినిమాలో అసలు పొంతన లేకుండా కనిపిస్తుంది. ఆమెకి లీడ్ నటీనటుల విషయం ఎలా తెలుస్తుందో అసలు లాజిక్కే లేదు. మొత్తంగా చూసినట్టయితే ఈ డార్లింగ్ చిత్రంలో మెయిన్ లీడ్ ప్రియదర్శిని, నబ్బా నటేష్లు మాత్రం తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఫస్ట్ హాఫ్ డీసెంట్ కామెడీ, అక్కడక్కడ పర్వాలేదు అనిపించి కొన్ని సీన్స్ ఈ చిత్రాన్ని ఒక ఎంటర్టైనర్ రేంజ్లో మార్చాయి. కానీ బోర్ కొట్టించే సీన్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. వీటితో ఈ సినిమా ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ఎంటర్టైనర్గా అనిపించదు. సినిమాపై అయితే తక్కువ అంచనాలతో వెళ్లేవాళ్ళు చూడొచ్చు. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్. జై హింద్.